హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ది లుక్ అవుట్. ఇంక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కారులో వెళ్తున్న మన కథలో హీరోని చూపిస్తారు. అంతేకాకుండా పక్కనే హీరోయిన్ చూపిస్తారు. అంతేకాకుండా హీరో వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ వెనకాల ఉంటారనమాట. వీళ్ళు ఏంటంటే సరదాగా పార్టీకి వెళ్ళి రిటర్న్ తిరిగి వచ్చేస్తూ ఉంటారు. అలా వచ్చేటప్పుడు హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ ని సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి హీరోయిన్ ని ఇంప్రెస్ చేద్దామని చెప్పేసి హెడ్ లైట్లు ఆఫ్ చేసి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అలా డ్రైవ్ చేసేటప్పుడు మెరుగురు పొరులు పైనుంచి వెళ్తూ ఉంటాయి అనమాట. వాటిని పట్టుకొని చూడొచ్చు అని చెప్పేసి హీరో అలా చేస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. వెనకాల ఉన్న హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే ఒరే బాబు లైట్లు ఆన్ చేయరా అని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరో మాత్రం హీరోయిన్ నవ్వుతూ ఉంటే చూస్తూ ఉంటాడు అనమాట. ఇక చేసేదేం లేక వెనకాల వాళ్ళ ఫ్రెండ్ కంటిన్యూస్ గా అరుస్తున్నాడని చెప్పేసి లైట్లు ఆన్ చేసి చూస్తే సడన్ గా ఎదురుగా ఒక పెద్ద ట్రక్ ఉంటుంది. దాంతో పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. కట్ చేస్తే 4 సంవత్సరాల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. బేసికల్ గా యాక్సిడెంట్ లో హీరో వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు చనిపోయారనమాట. కాకపోతే హీరో ఆ తర్వాత హీరోయిన్ మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డారు. అందులోనూ మన కథలో హీరోకి ఏంటంటే యాక్సిడెంట్ లో తలకి బాగా దెబ్బ తగలటం వల్ల తనకి మతిమరుపు వ్యాధి వస్తుంది. దానివల్ల అన్ని మర్చిపోతూ ఉంటాడు. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఈ మతిమరుపు వ్యాధి నుంచి బయటపడాలని చెప్పేసి ఒక క్లాస్ కి వెళ్తూ ఉంటాడు. అందులోనూ ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఈ రోజంతా ఏం చేయాలని చెప్పేసి పేపర్ మీద రాసుకొని ఆ పేపర్ మీద ఉన్నదాన్ని ఫాలో అవుతూ ఉంటాడు. అందులోని హీరోకి ఏంటంటే మతిమరుపు ఎక్కువ అవటం వల్ల కోపం వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఆ విషయాలన్నీ మర్చిపోతూ ఉంటాడు, తడబడుతూ ఉంటాడు. మరీ ముఖ్యంగా కారు స్టార్ట్ చేద్దామని చెప్పేసి వెళ్ళి చూస్తే ఆ కారు కీని లోపల పెట్టేసి మర్చిపోయి డోర్ వేస్తాడు. అందుకని హీరో ఏం చేస్తాడంటే సెకండ్ కీని తన షూలో ఫాలో చేస్తూ ఉంటాడు అనమాట. అలా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అందులోనూ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి కూర్చొని చూస్తూ ఉంటాడు. బేసికల్ గా యాక్సిడెంట్ అయింది కదా, ఆ రోజు హీరో అలా చేసేసరికి హీరోయిన్ హీరోతో మాట్లాడటం మానేసింది. అందులోనూ ఆ యాక్సిడెంట్ లో హీరోయిన్ కి కాలు కూడా పోయింది. కాకపోతే ఇప్పుడు మాత్రం ఆర్టిఫిషియల్ కాలు పెట్టుకొని తన జీవితాన్ని అలా కొనసాగిస్తూ ఉంటుంది. కాకపోతే హీరో మాత్రం హీరోయిన్ ఏదో ఒక రోజు తనతో మాట్లాడుతుందన్న నమ్మకంతో ఖాళీ దొరికినప్పుడల్లా వెళ్లి తనని చూస్తూ ఉంటాడు. తాను కూడా హీరోని చూసి చూడనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తర్వాత హీరో తన రూమ్ కి వెళ్ళిపోతాడు. అందులోనూ హీరో ఏంటంటే తన ఫ్రెండ్ తో కలిసి ఒక రూమ్ లో ఉంటాడనమాట. హీరో వాళ్ళ ఫ్రెండ్ కి కళ్ళు కనిపించవు. అంతేకాకుండా హీరో రూమ్ కి వెళ్ళి చూస్తే ఆ రూమ్ లో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే ఫుడ్ ప్రిపేర్ చేసి మరీ ముఖ్యంగా జామ్ పక్కన పెట్టి ఒక వాయిస్ రికార్డ్ చేసి తన కోసం పెట్టేసి వెళ్ళిపోతాడు. హీరో కూడా సరే అని చెప్పేసి ఫుడ్ తిందామని చూస్తే ఆ జామ్ డబ్బా మూత ఓపెన్ అవుదన్నమాట. దాన్ని ఎలా ఓపెన్ చేయాలో హీరో పాపం మర్చిపోయాడు. దాంతో హీరో ఏంటంటే ఎలాగైనా ఓపెన్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు. కాకపోతే అదేమో ఓపెన్ అవుతూ కోపం వచ్చేసి అన్ని పగలగొట్టేస్తాడు అనమాట. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. ఆ బ్లైండ్ ఫ్రెండ్ వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత ఆ జామ్ బాటిల్ ని పట్టుకొని చూసి అర్థమైపోతుంది మనోడైతే చేశాడు అని చెప్పేసి. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే చూడరా మావా, ఈ జీవితంలో ఎవడో పర్ఫెక్ట్ గా ఉండరా, ఈ భూమి మీద పర్ఫెక్ట్ గా పుట్టి పర్ఫెక్ట్ గా చనిపోయిన ఒక్కనైనా చూపించు, నువ్వు ప్రతిదానికి కంగారు పడతావేంటి, చూడు నాకు కళ్ళు కనిపించవు, నీకేమో మతి మరుపు కొంచెం కోపం ఎక్కువ అంతే అని చెప్పేసి అంటంతో హీరో కూడా బాధపడుతూ ఉంటాడు. బేసికల్ గా హీరోకి అమ్మా నాన్న ఉన్నారు. కాకపోతే యాక్సిడెంట్ తర్వాత తనకి మతి మరుపు వ్యాధి, అతిగా కోపం రావటం ఇలాంటివి వచ్చేసరికి వాళ్ళ అమ్మా నాన్నతో ఉంటే తనకి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇప్పుడు తన కళ్ళు కనిపించిన ఫ్రెండ్ తో తన జీవితాన్ని అలా కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మన కథలో హీరో కూడా తన ఫ్రెండ్ కి బాయ్ చెప్పి తన ఉద్యోగానికి బయలుదేరి వెళ్తాడు. బేసికల్ గా మన కథలో హీరో ఏంటంటే నైట్ డ్యూటీ చేస్తూ ఉంటాడు. అది కూడా ఒక ప్రైవేట్ బ్యాంక్ లో స్వీపర్ గా పనిచేస్తూ ఉంటాడు. అంతేకాకుండా హీరోకు ఉన్న కోరిక ఏంటంటే అదే బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేయాలని చెప్పేసి. అందుకని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ ను కూడా అడుగుతాడు. కాకపోతే ఆయన ఏమంటాడంటే ఓ 2-3 సంవత్సరాలు ఆగు, ఎందుకంటే నీకు మతిమరుపు అవుతుంది కదా, అంతా సెట్ అయిపోతుంది, సెట్ అయిపోయిన తర్వాత చూద్దాంలే అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరో మాత్రం ఒకవేళ ఉద్యోగం ఇస్తాడేమో అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే బ్యాంక్ లో స్వీపర్ గా పనిచేస్తూ ఉంటాడు. మరీ ముఖ్యంగా హీరో క్లీన్ చేసేటప్పుడు తానేంటంటే ఒకప్పుడు హాకీ ప్లేయర్ అనమాట. అది కూడా యాక్సిడెంట్ కు ముందు తను ఒక బెస్ట్ హాకీ ప్లేయర్. అందరూ ఏమనుకుంటారంటే నేషనల్ కి సెలెక్ట్ అవుతాడు, మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తాడు అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఒకే ఒక యాక్సిడెంట్ వల్ల హీరో జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. అయినా సరే హీరో ఏంటంటే ఆ బ్యాంక్ లో అన్ని ఓడుస్తూ అన్ని తుడుస్తూ తను హాకీ ఆడుతున్నట్లు ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఆ బ్యాంక్ మేనేజర్ ఇంటికి వెళ్ళిపోతుంటే ఆయన మీట్ అవుతాడు అనమాట. మీట్ అయిన తర్వాత సరే క్యాషియర్ జాబ్ ఇస్తా అన్నారు కదా, ఈ బ్యాంక్ లో పనిచేసే లేడీని కనుక్కొని అసలు క్యాషియర్ ఏం చేస్తూ ఉంటాడు, తను ఎలా పనిచేస్తాడని చెప్పేసి ప్రతిదీ తెలుసుకున్నానండి, కావాలంటే చెప్తాను అని చెప్పేసి అంటంతో ఆయన కూడా చెప్పు అని చెప్పి అంటాడు. కాకపోతే హీరో మాత్రం సగం చెప్పిన తర్వాత మర్చిపోతాడు. దాంతో బ్యాంక్ మేనేజర్ ఏమంటాడంటే చూడు, నువ్వేం కంగారు పడ మాకు, మొత్తం నిదానంగా తెలుసుకో, అది తెలుసుకున్న తర్వాత నువ్వు గుర్తుపెట్టుకున్న తర్వాత నీకు ఉద్యోగం ఇస్తాను, నువ్వేం కంగారు పడకని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
వెళ్ళిపోతాడు. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు. ఇదిలా ఉంటే మరోవైపు బ్యాంకు బయట ఒక కారు ఆగి ఉంటుంది. అందులోనూ ఆ కారులో ఎవరో ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే బ్యాంక్ వైపు అలా చూస్తూ ఉంటారు. కానీ మన కథలో హీరోకి మాత్రం ఆ విషయం తెలియదు. అంతేకాకుండా మన కథలో హీరో ఏంటంటే ఆ పని అంతా అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న బార్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చుంటాడు. ఆ తర్వాత మందు తాగుదాం అనుకునే సమయానికి అక్కడికి ఒక అతను వస్తాడు. అతను ఎవరో కాదు, ఇంతకు ముందు హీరో పనిచేసే బ్యాంక్ దగ్గర ఒక కారు ఆగింది కదా, అందులో ఉన్న వ్యక్తి అనమాట. అతను ఏంటంటే హీరో దగ్గరకు వచ్చి నన్ను గుర్తుపట్టావు నువ్వు అని చెప్పేసి అంటాడు. లేదు అని చెప్పేసి హీరో అంటాడు, నేను మీ చెల్లెలు ఫ్రెండ్ని, నేను మీ చెల్లెలు నువ్వు కలిసి చదువుకున్నాం కదా, మనందరం కలిసి సరదాగా బయటకు కూడా వెళ్ళాం, గుర్తులేదా నీకు అని చెప్పేసి అంటంతో హీరోకి ఏంటంటే మామూలుగా మతిమరుపు వ్యాధి ఉంది కదా, మర్చిపోయానేమో అని చెప్పేసి అతను చెప్పిన దానికి అవునా అని చెప్పేసి సెకండ్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అందులోనూ ఇతన్ని మనం హీరో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ అని చెప్పి పిలుచుకుందాము. సో హీరో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ హీరోతో ఏమంటాడంటే నీకేదో యాక్సిడెంట్ అయిందంట కదా, అందులో నువ్వు బెస్ట్ హాకీ ప్లేయర్ కదా, ఏమైందని చెప్పేసి అంటంతో ఏం చెప్తాం గురు, అంతా పాడైపోయింది నా జీవితము, ఒకే ఒక యాక్సిడెంట్, ఆ యాక్సిడెంట్ లో నా ఇద్దరు ఫ్రెండ్స్ ప్రాణాలు పోయాయి, వాళ్ళిద్దరి చావుకి నేనే కారణం, మరీ ముఖ్యంగా నన్ను ఇష్టపడిన అమ్మాయి జీవితం కూడా నాశనం చేశాను, ఆ అమ్మాయికి కాలిపోయింది, ఆ తర్వాత నా జీవితం గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, నేను హాకీకి దూరం అయిపోయాను, ఏదో బ్యాంక్ లో పని చేసుకుంటూ ఉన్నానని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ ఏమంటాడంటే నువ్వేం కంగారు పడుకు, అంతా సెట్ అయిపోతున్న లైఫ్ లో అని చెప్పేసి హీరోకి ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత ఇంకేముంది, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. అలా మాట్లాడుకొని హీరో మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే తన బ్లైండ్ ఫ్రెండ్ ని తీసుకొని వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్తాడు. బేసికల్ గా వాళ్ళ నాన్న ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అనమాట. అందులోనూ అప్పుడప్పుడు హీరో ఏంటంటే డిన్నర్ కి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళిన తర్వాత హీరో ఏంటంటే వాళ్ళ నాన్నగారికి తన మనసులో ఉన్న మాట చెప్తాడు. నాన్న, నేను నా ఫ్రెండ్ కలిసి ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఆ రెస్టారెంట్ బిజినెస్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ నాన్న ఏమంటాడంటే రెస్టారెంటా, బడ్జెట్ ఎంత, అసలు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, అందులో ఎలాంటి ఐటమ్స్ అమ్ముతారు, మీరు అమ్మే ఐటమ్స్ కి మార్కెట్ ఉందా లేదా అని చెప్పేసి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తాడు. చివరిగా తానేమంటాడంటే నీ వల్ల కాదురా బాబు వదిలే అని చెప్పేసి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదేంటిది, ఒక ఐడియా చెప్పిన వెంటనే ఫెయిల్ అయిపోతుందని చెప్పేసి అంటున్నాడు, ఏనేం మనిషి అని చెప్పేసి హీరో బాగా డిసప్పాయింట్ అయిపోతాడు. ఆ తర్వాత అదే ఇంట్లో తన రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్ కి వెళ్ళి తను ఇంతకు ముందు హాకీ ఆడినప్పుడు సాధించిన మెడల్స్, తను ఇంతకు ముందు హాకీ ఆడినప్పుడు తీసిన ఫోటోస్, వాటన్నిటిని చూస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ రూమ్ లోకి హీరో వల్ల చెల్లెలు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఏంటి అన్నయ్య ఎలా ఉన్నావు అని చెప్పేసి పలకరిస్తుంది. ఆ తర్వాత హీరో ఏంటంటే ఇప్పుడు హీరోకి స్కూల్ ఫ్రెండ్ అని చెప్పేసి ఒకటి పరిచయం అయ్యాడు కదా బార్ లో, వాడి గురించి అడుగుతాడు అనమాట. చూడు నీ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడంట కదా స్కూల్లో, వాడు నువ్వు నేను కలిసి సరదాగా బయటకు కూడా వెళ్ళామంట కదా అని చెప్పేసి వాడి గురించి ఎంక్వైరీ చేస్తే హీరో వాళ్ళ చెల్లెలు ఏమంటుందంటే అన్నయ్య ఎప్పుడో చదువుకున్నాం మనం, అప్పటి ఫ్రెండ్స్ నాకెందుకు గుర్తుంటారు, ఒకవేళ ఉండొచ్చాము అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత వాళ్ళ చెల్లెలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళ నాన్నగారి గన్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ గన్ తీసుకొని సరదా కొంచెం అటు ఇటు తిరిగి ఆ తర్వాత తన బ్లైండ్ ఫ్రెండ్ ని తీసుకొని హీరో అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోయేటప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే ఒరే బాబు, దయచేసి నువ్వు మీ నాన్నగారి దగ్గరికి రామాకరా మళ్ళీ, ఎందుకంటే మీ నాన్న నిన్ను డిమోటివేట్ చేసినట్లు ఈ ప్రపంచంలో ఎవడో నిన్ను డిమోటివేట్ చేయడు, మనం రెస్టారెంట్ స్టార్ట్ చేయక ముందే ఇన్ని చెప్తున్నాడు ఏంట్రా బాబు అని చెప్పేసి అంటంతో హీరో కూడా మనసులో సేమ్ ఫీలింగ్ కలుగుతుంది అనమాట. సరేరా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే తన బ్లైండ్ ఫ్రెండ్ ని రూమ్ లో డ్రాప్ చేసి ఆ తర్వాత తన నైట్ డ్యూటీకి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిన తర్వాత బ్యాంక్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాడు. సడన్ గా అదే సమయంలో బ్యాంక్ ముందు ఒక పోలీస్ కార్ ఆగుతుంది. అందులో నుంచి ఒక పోలీస్ దిగుతాడు. ఆ తర్వాత ఆయన హీరో దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత తనకి డోనట్ ఇచ్చి ఏంటంతా ఓకేనని చెప్పేసి తనతో క్యాజువల్ గా మాట్లాడుతూ పనంతా అయిపోయిన తర్వాత బ్యాంక్ ఫ్రంట్ డోర్ బ్యాక్ డోర్ మొత్తం లాకేసి వెళ్ళిపో అని చెప్పేసి ఆయన కూడా క్యాజువల్ గా మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బేసికల్ గా పోలీస్ ఏంటంటే హీరో నైట్ డ్యూటీ చేస్తూ ఉంటాడు కదా, ఆయన వెళ్లే దారిలో ఏంటంటే ప్రతిసారి హీరో దగ్గరకు వచ్చి తినడానికి డోనట్ ఇచ్చి తనతో కాసేపు మాట్లాడి అలా వెళ్ళిపోతూ ఉంటాడు. సో దాని వల్ల వీళ్ళిద్దరు ఏంటంటే ఫ్రెండ్స్ అయిపోతారు. అలా హీరో కూడా పనంతా ముగించేసుకొని ఆ తర్వాత ఫ్రంట్ డోర్ బ్యాక్ డోర్ లాక్ వేసుకొని మళ్ళీ హీరో బార్కు వస్తాడు. వచ్చిన తర్వాత సడన్ గా తన దగ్గరికి లవ్లీ అని చెప్పేసి ఒక అమ్మాయి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. బేసికల్ గా ఆ అమ్మాయి ఎవరో కాదు, హీరో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ ఒక అతను కదా, అతనికి తెలిసిన అమ్మాయి అనమాట. అతనే ఈ అమ్మాయిని హీరో దగ్గర పంపించాడు. మా వాడు ఒంటరిగా ఉన్నాడు, వెళ్ళి సరదాగా టైం పాస్ చేయని చెప్పేసి అంటంతో లవ్లీ ఎక్కడికి వస్తుంది. దూరం నుంచి హీరో కూడా స్కూల్ ఫ్రెండ్ సైడ్ చేస్తాడనమాట, ఆ అమ్మాయితో మాట్లాడు అని చెప్పేసి. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే యాక్సిడెంట్ అయిన తర్వాత హీరోయిన్ తనతో మాట్లాడటం మానేసింది. అందులోనూ హీరో ఏంటంటే ఒంటరిగా ఉన్నాడు కదా, అందుకని లవ్లీతో మాట్లాడుతూ ఉంటాడు. తాను కూడా హీరోతో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకేముంది, హీరో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ ఇంటికి అందరు కలిసి బయలుదేరి వెళ్తారనమాట. హీరో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్, ఆ స్కూల్ ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, హీరో, ఆ తర్వాత లిల్లీ, వీళ్ళందరూ కలిసి ఆ స్కూల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత స్కూల్ ఫ్రెండ్ ఏమో లోపల తన గర్ల్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరో మాత్రం బయట కూర్చొని లిల్లీతో మాట్లాడుతూ ఉంటాడు. అలా వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు హీరో
హీరోకి ఏంటంటే ఇప్పటి వరకు గర్ల్ ఫ్రెండ్ లేదు కదా, తనకి ఏంటంటే తన జీవితం కొత్తగా స్టార్ట్ అయిందనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంకేముంది, ఆ తర్వాత హీరో లిల్లీ వీళ్ళు కూడా రొమాన్స్ చేస్తారు. అంతా అయిపోయిన తర్వాత హీరోని తన స్కూల్ ఫ్రెండ్ ఏంటంటే తన రూమ్ దగ్గర డ్రాప్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే హీరో ఏంటంటే తన రూమ్ లోకి వచ్చి చూసేసరికి హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, బ్లైండ్ ఫ్రెండ్, తానేంటంటే హీరో రూమ్ లోకి వచ్చిన వెంటనే పసిగట్టేస్తాడు అనమాట. ఏంట్రా నీ దగ్గర కొత్త పర్ఫ్యూమ్ వస్తుంది, అందులో లేట్ గా వచ్చావు, కొంపదీసి గర్ల్ ఫ్రెండ్ వచ్చింది అంటే నీ జీవితంలోకి అని చెప్పేసి అంటంతో హీరో కూడా అవును అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో ఏమంటాడంటే ఎవరా అమ్మాయి, ఎక్కడ పరిచయం అని చెప్పి అడిగితే హీరో కూడా జరిగింది మొత్తం చెప్తాడు. ఇలా నా స్కూల్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు బార్ లో కనిపించాడు, వాడికి తెలుసు అంటే ఈ అమ్మాయి నాతో క్లోజ్ గా ఉంటుందని చెప్పేసి అంటంతో ఏది ఏమైనా సరే జీవితాన్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నట్టున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోని తన స్కూల్ ఫ్రెండ్ ఏంటంటే ఒక పార్టీకి ఇన్వైట్ చేస్తాడనమాట. ఊరి చివర గెస్ట్ హౌస్ ఉంటుంది, అక్కడికి హీరోని రమ్మంటాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ లవ్లీ ఉంటుంది, అంతేకాకుండా తనని బాగా రిసీవ్ చేసుకుంటుంది. ఆ తర్వాత అందరు కలిసి మందు కొడతారు, బాగా మాట్లాడుకుంటారు. కాకపోతే సడన్ గా హీరోకి నిద్ర వస్తుంది అనమాట, అక్కడే పడుకుండిపోతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం సడన్ గా హీరోకి మెలకు వచ్చేస్తుంది. చూస్తే పక్కన ఎవ్వరూ కనిపించరు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అని చెప్పేసి చూస్తే కింద బేస్మెంట్ లో మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి తన స్కూల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చూస్తే రారా నీకోసం వెయిట్ చేస్తున్నానని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా వాళ్ళ మీద చూడు అని చెప్పేసి అంటంతో అక్కడ అంటించిన ఫొటోస్ అని చూస్తాడు. చూస్తే హీరో వాళ్ళ బ్యాంక్ ఫొటోస్ ఉంటాయి, అందులోను హీరో పనిచేసేటప్పుడు ఫొటోస్ తీసుంటాయి. ఒరే నా ఫోటో ఉంది, నేను పనిచేసే బ్యాంక్ ఫోటో ఉంది, ఏంట్రా ఇది అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ ఏమంటాడంటే ఈ బ్యాంకును మనం దొంగతనం చేయబోతున్నాము, ఆ తర్వాత మన జీవితాలు మారిపోతాయి అని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేసి ఒరే మన జీవితాలు మారుతాయి అంటున్నావు, పోలీసులు దొరికానుకో నిజంగానే మారిపోతారా అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ ఏమంటాడంటే చూడు నువ్వు డబ్బు సంపాదించినా నేను డబ్బు సంపాదించినా మన దగ్గర పవర్ ఉన్నట్లే, సో డబ్బు అంటేనే పవర్, అయినా డబ్బు లేకపోబట్టే కదరా నువ్వు ఆ బ్యాంక్ లో స్వీపర్ గా పనిచేస్తూ ఉన్నావు, ఆ బ్యాంకు తుడుచుకుంటూ కూర్చున్నావు, అయినా సరే మీ నాన్న బాగా డబ్బున్నాడు కానీ నీకేమైనా డబ్బులు ఇస్తున్నాడా, ఇవ్వట్లేదు కదా, సో డబ్బు అనేది పవర్, మీ నాన్న దగ్గర పవర్ ఉంది కాబట్టి నిన్ను అస్సలు పట్టించుకోవట్లేదు, కాబట్టి నువ్వు దొంగతనం చేస్తే బాగుంటుందని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరో మాత్రం ఒప్పుకోడు. కానీ హీరో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ ఏమంటాడంటే చూడరా మీ నాన్న బాగా డబ్బున్నాడు కదా, ఈ ఫోన్ తీసుకొని మీ నాన్నకు ఫోన్ చేసి నాన్న నాకు $10,000 కావాలి అని చెప్పేసి అడుగు, ఒకవేళ మీ నాన్న వెంటనే నీకు డబ్బులు ఇస్తే మాత్రం నువ్వు దొంగతనానికి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, నేను కూడా జీవితంలో నేను టచ్ చేయను, కాబట్టి ఫోన్ చేస్తావా అని చెప్పేసి అంటంతో హీరోకి ఏంటంటే బాబు నన్ను వదిలే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ సడన్ గా అక్కడికి లవ్లీ వచ్చేసి ఏంటి వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా చేసేదేం లేక ఆ నైట్ మొత్తం లవ్లీతో టైం స్పెండ్ చేసి మరుసటి రోజు ఉదయాన్నే అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే కిటికీలోంచి లవ్లీ చూస్తూ ఉంటుంది, అందులో అక్కడికి హీరో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ కూడా వచ్చి చూస్తూ ఉంటాడు. సో దీన్ని బట్టే మనకు అర్థం అవుతుంది హీరో వాళ్ళ స్కూల్ ఫ్రెండే కావాలని చెప్పేసి లవ్లీని హీరో దగ్గరకు పంపించాడు, అందులోనూ దొంగతనం చేయించడానికి అంతా చేస్తున్నాడని చెప్పేసి మనకు అర్థమైపోతుంది. ఆ తర్వాత హీరో ఏంటంటే రూమ్ కి వెళ్ళిన తర్వాత తన స్కూల్ ఫ్రెండ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని డబ్బులు అడిగిన తర్వాత ఆయన గనక $10,000 ఇస్తే అసలు నువ్వు ఈ పనికే రావద్దని చెప్పన్నాడు కదా, ఒకవేళ నిజంగా వాళ్ళ నాన్నగారు డబ్బులు ఇస్తే మాత్రం ఖచ్చితంగా తన స్కూల్ ఫ్రెండ్ మొహం కూడా చూడకూడదని చెప్పేసి హీరో బాగా ఆలోచించుకుంటాడు. అంతేకాకుండా అదే రోజు సాయంత్రం అర్ధరాత్రి 1 గంటకి కాల్ చేస్తాడనమాట. దాంతో వాళ్ళ నాన్న కూడా కాల్ లిఫ్ట్ చేస్తాడు. వెంటనే హీరో కూడా నాన్న నేను ఒక వ్యాపారం చేస్తాను నాన్న, నాకు ఒక $10,000 డబ్బు కావాలని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ నాన్న సింపుల్ గా ఏంటి ఆ రెస్టారెంట్ బిజినెస్ చేస్తావా, నీకు అసలు చేత కాదు, అందులో నా దగ్గర డబ్బులు కూడా లేవు అని చెప్పేసి అంటాడు. నిజం చెప్పాలంటే హీరో వాళ్ళ నాన్నగారికి నెల ఖర్చులు $50,000 డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాడైనా, ఎందుకంటే అంత జల్సా మనిషి. కాకపోతే హీరోకి మాత్రం $10,000 డబ్బులు ఇవ్వడానికి లేవు అని చెప్పేసి అంటున్నాడు. వెంటనే హీరో ఏంటంటే సరేనన్నా లేకపోతే లేకపోయి కనీసం ఒక $1,000 ఇవ్వు నాన్న అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ నాన్న ఏమంటాడంటే నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. దాంతో హీరోకి అర్థమైపోయింది ఆ స్కూల్ ఫ్రెండ్ చెప్పింది నిజము, డబ్బు అంటే పవరు, ఆ పవర్ ఇప్పుడు తన దగ్గర లేదు, ఆ పవర్ వాళ్ళ నాన్న దగ్గర ఉంది కాబట్టి ఆడిస్తున్నాడని చెప్పేసి హీరో ఆ దొంగతనం చేయడానికి మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. అంతేకాకుండా మరుసటి రోజే తన స్కూల్ ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత దొంగతనం చేద్దామని చెప్పేసి ఒప్పుకుంటాడు. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా ఏమంటాడంటే ముందు బ్యాంకు లోపల ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఆ వైర్లన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి, ఆ డబ్బులున్న లాకర్ ఎలా ఉంది, వీటన్నిటిని పర్ఫెక్ట్ గా ఫొటోస్ తీసుకొనిరా, అప్పుడు మనం దొంగతనం ప్లాన్ చేద్దామని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి నైట్ డ్యూటీకి వెళ్ళి వాటిని ఫొటోస్ తీస్తూ ఉంటాడు. కాకపోతే సడన్ గా పోలీస్ ఫ్రెండ్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఏంట్రా ఫొటోస్ తీస్తున్నావు అని చెప్పేసి అంటంతో వెంటనే హీరో ఏమంటాడంటే ఏమీ లేదు, మా అమ్మ నాన్న అడిగారు ఎక్కడ పని చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి బ్యాంకులో అని చెప్పన్నాను, వాళ్ళు నమ్మలేదు, అందుకని నేను పని చేస్తున్నట్టు ఫొటోస్ తీస్తున్నానని చెప్పేసి అంటంతో వెంటనే పోలీస్ ఏం చేస్తాడంటే అవునా అని చెప్పేసి వెళ్ళి నువ్వు లాకర్ పక్కన నుంచి నేను ఫోటో తీస్తా అని చెప్పేసి
అంటాడు. ఎందుకంటే నువ్వు పని చేసేటప్పుడు నువ్వు కూడా అక్కడ కనిపించాలి కదా మీ అమ్మకి మీ నాన్నకి, అందుకే తీస్తున్నా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత పోలీస్ హీరోకి డోనట్ ఇచ్చి జాగ్రత్త అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే వెళ్ళి తన స్కూల్ ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. ప్రతి ఒక్క ఫోటోని తనకు చూపిస్తాడు. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ మనకి, కాకపోతే మేము దొంగతనం చేసేటప్పుడు నువ్వు చేయాల్సిన పనులు ఇంకొన్ని ఉన్నాయి. అందులో మొట్టమొదటి పని ఏంటంటే వేరే బ్యాంకు నుంచి ఈ బ్యాంకుకి డబ్బులు ఎప్పుడు వస్తాయో చూడు, ఆ రోజు మనం కరెక్ట్ గా దొంగతనం చేద్దామని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. అంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రం పూట పోలీసు నేను చుట్టానికి వస్తూ ఉన్నాడు కదా, అది కూడా నీకు డోనట్ తీసుకొని, కాబట్టి ఈసారి అతను ఆ బ్యాంకు దగ్గరకు రాకుండా ఉండేలా చేయని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఏం చేస్తాడంటే డోనట్ తీసుకుని తన కోసం వచ్చిన పోలీసుని తిడతాడనమాట. ఎందుకంటే చూడు, నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత మతిమరుపు వ్యాధి ఉందని చెప్పేసి నువ్వు నా మీద జాలి పడుతున్నావు, దయచేసి నువ్వు నాకు ఇంక మీదట అలా ఇవ్వద్దు, ఎందుకంటే నాకే బాధ అనిపిస్తుంది, నాలో ఈ సమస్య ఉండబట్టే కదా నువ్వు ప్రతిరోజు ఇలా వచ్చి రాస్తుంది, అందుకని నువ్వేం చేస్తావంటే నా కోసం ఈ బ్యాంకుకు రావద్దు, ఏదైనా రౌండ్స్ గేమ్స్ ఉంటే అటు నుంచి అటు వెళ్ళిపోగానే ఇటు మాత్రం రావద్దు అని చెప్పేసి అంటంతో పాపం ఆ పోలీస్ కి బాధ అనిపిస్తుంది అనమాట. వీడేంటి సడన్ గా ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆయన కూడా ఏంటంటే ఏం చేయాలో తెలియక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరో ఏంటంటే ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఇప్పుడు హీరో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ ఏంటి లవ్లీ అని ఒక అమ్మాయిని హీరో కోసం సెట్ చేసి పెట్టాడు. ఎందుకు? హీరో దొంగతనానికి ఒప్పుకోవాలని చెప్పేసి. ఇప్పుడు హీరో ఒప్పుకున్నాడు కదా, మరి లవ్లీ పని అయిపోయింది కదా, దాంతో ఆ అమ్మాయి ఏంటంటే వాళ్ళ ఊరు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కాకపోతే ఆ అమ్మాయి ఏంటంటే పాపం హీరోని ఇష్టపడుతుంది. వెళ్ళిపోయేటప్పుడు కూడా హీరో వాళ్ళ ఇంటి మీదుగా వెళ్తూ ఉంటుంది. కార్ ఆపమని చెప్పి అంటుంది. హీరో లోపలికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో పాపం ఇలాంటి మంచోడిని నేను మోసం చేశాను అని చెప్పేసి తన వైపు ప్రేమగా చూస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం మళ్ళీ హీరో తన పనికి తను వెళ్ళిపోతాడు. అందులోనూ వేరే బ్యాంకు నుంచి వీళ్ళ బ్యాంకుకి అమౌంట్ వస్తుంది అనమాట. దాంతో హీరో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఇలా డబ్బులు వచ్చేసాయి అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ బ్యాంకు మేనేజర్ ఏంటంటే హీరో దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత హీరోకు విజిటింగ్ కార్డు ఇస్తాడనమాట. అదేదో కాదు, హీరో ఈ బ్యాంక్ లో జాబ్ కు వచ్చే ముందు ఇచ్చిన విజిటింగ్ కార్డు అనమాట. దాని మీద ఏం రాసి ఉంటుందంటే హీరోకి ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయో, అంటే ఆరోగ్య సమస్యలు, అవన్నీ అందులో ఉంటాయి అనమాట. దాంతో ఆయన ఏమంటాడంటే విజిటింగ్ కార్డు ఇచ్చి, చూడు నువ్వు ఈ బ్యాంక్ ఉద్యోగానికి పనికిరావన్నాను కానీ వేరే చోట పనికిరావనలేదు, నేను ఒక మంచి ఉద్యోగం చూశాను, దాన్ని సెట్ చేస్తాను, నువ్వేం కంగారు పడకని చెప్పేసి హీరోకి ధైర్యం చెప్తాడు. దాంతో అప్పుడు హీరోకి అర్థం అవుతుంది వాళ్ళ మేనేజర్ ఈ బ్యాంకులో ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి. అంతేకాకుండా పాప ఆయన చాలా మంచోడు అని చెప్పేసి తనకు అర్థం అవుతుంది. ఆ తర్వాత హీరో చేసింది ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తాడు అనమాట ఈ విషయం చెప్దామని చెప్పేసి. కాకపోతే సడన్ గా అదే సమయంలో హీరో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ కూడా వచ్చేస్తాడు, అది కూడా బ్యాంక్ లో దొంగతనం చేయడానికి. ఇంకేముంది, హీరో ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో తానేమంటాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చూడండి మీరు దొంగతనం చేసుకుంటే చేసుకోండి, నాకు సంబంధం లేదు, నా మనసు నేను మార్చుకున్నాను, నాకు ఈ డబ్బులు వద్దని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ ఊరుకుంటాడా? ఎందుకంటే లోపల ప్రతిదీ హీరోకి పర్ఫెక్ట్ గా తెలుసు, ఎలా ఊరుకుంటాడు? అందుకని హీరోని పట్టుకొని కొట్టి తనని బలవంతంగా లోపలికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత నువ్వు కూడా మాకు హెల్ప్ చేయాలని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా ఆ హీరో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ వాళ్ళ మనిషి ఏం చేస్తాడంటే సీసీ కెమెరా వైర్లన్నీ కట్ చేస్తాడు. అంతేకాకుండా ఆ లాకర్ ని ఫ్రంట్ నుంచి ఓపెన్ చేస్తుంటే ఓపెన్ అవట్లేదని చెప్పేసి సైడ్ లో వాల్ పగలగొట్టి ఆ తర్వాత మిషన్ తో దాన్ని కట్ చేద్దామని చెప్పేసి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా హీరో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఎవరైనా వస్తున్నారో లేదో చూడటానికి బయట ఒక కారు సెట్ చేసి కారులో ఒక మనిషిని పెడతాడు. కాకపోతే సడన్ గా అదే సమయానికి పోలీస్ కార్ వస్తుంది అనమాట. దాంతో ఇన్ఫర్మేషన్ కాస్త హీరో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ తెలిసిపోతుంది, అది కూడా హీరో కోసం వచ్చే పోలీసే మళ్ళీ వస్తున్నాడని చెప్పేసి. దాంతో హీరో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే అందరినీ దాక్కోమంటాడు. హీరో ఒక్కడిని నుంచొని బయటికి వెళ్ళి మాట్లాడమంటాడు, లేకపోతే గన్నుతో కాల్ చంపేస్తానని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా తన ఫ్రెండ్ తో బయటకు వచ్చి మాట్లాడతాడు. అందులోనూ హీరోనే ఫస్ట్ ఆ పోలీస్ కి సారీ చెప్తాడు. సారీ అండి, నాకున్న మానసిక రోగం వల్ల ఏదో కోపంలో మాట్లాడేశాను అని చెప్పేసి అంటాడు. బేసికల్ గా పోలీస్ ఆఫీసర్ వచ్చింది కూడా అందుకేనమాట. ఎందుకంటే హీరోకున్న మానసిక రోగానికి ఊరుకూరుకునే తన కోపం వచ్చేస్తుంది. పాపం ఏదో కోపంలో అన్నాడులే అని చెప్పేసి తానే వచ్చి మాట్లాడదాం అని చెప్పేసి వస్తాడు. బట్ ఈ గ్యాప్ లోనే మన కథలో హీరోనే ఆ పోలీస్ కి సారీ చెప్తాడు. దాంతో పోలీస్ కూడా పర్లేదులే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే ఎప్పుడు తానేంటంటే డోనట్ తీసుకుని వస్తాడనమాట. బట్ ఈసారి మాత్రం హీరోతో మాట్లాడదామని చెప్పేస్తాడు. బట్ వచ్చిన వెంటనే హీరో సారీ చెప్పాడు కదా, అందుకని మళ్ళీ తనకి డోనట్ కొనుక్కొని తిరిగి వచ్చి మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి షాప్ దగ్గరికి వెళ్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఎలాగోలాగా మళ్ళీ వర్క్ ను స్టార్ట్ చేస్తారు. అంతేకాకుండా ఆ గోడని పగల కొడతారు. ఆ తర్వాత లాకర్ మొత్తాన్ని కట్ చేస్తారు. కానీ లోపల చూస్తే ఒక సీసీ కెమెరా ఉంటుందన్నమాట. దాన్ని వైర్ ఇంకా ఎవరు కట్ చేయలేదు కదా, అందుకని వీళ్ళందరూ ఏం చేస్తారంటే హీరోని లోపలికి వెళ్ళి ఆ డబ్బులు మాత్రం నువ్వు మాకు ఇచ్చేయని చెప్పేసి అంటారు. దాంతో హీరో కూడా చేసేదేం లేక నేను చేయను అంటే చంపేస్తారు కదా వీళ్ళు, అందుకని లోపలికి వెళ్ళి వీళ్ళకి డబ్బులన్నీ ఇస్తూ
ఉంటాడు. వాళ్ళు కూడా డబ్బులు మొత్తాన్ని బ్యాగుల్లో నింపుకొని ఆ బ్యాంక్ లో ఉన్న బ్యాక్ డోర్ ద్వారా బయటికి వెళ్ళిపోయి వాళ్ళ కారులో నింపుకుంటారు. బాగా నింపేసుకుంటారు. ఆల్మోస్ట్ అయిపోయింది, వెళ్ళిపోదాం అనుకునే సమయానికి సడన్ గా అక్కడికి హీరో వాళ్ళ ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అది కూడా డోనట్ తీసుకొని. కాకపోతే హీరో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే, హీరో ఆల్రెడీ ఆ లాకర్ లోపల ఉన్నాడు, రావడం కుదరదు. మరోవైపు బయట ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే గోడ వెనకాల దాక్కుంటారు. అంతేకాకుండా పోలీస్ ఆయన మాత్రం బ్యాంక్ ఎదురుగా నుంచొని హీరోని పిలుస్తూ ఉంటాడు. కానీ హీరో పలకడు. అందులోను డోర్ వేసి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాడు ఇడు అని చెప్పేసి అలా బ్యాంక్ వైపు చూస్తూ ఉంటాడు. కానీ సడన్ గా మిర్రర్ లో హీరో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ కనిపిస్తాడనమాట. దాంతో తనకు అర్థమైపోతుంది మొత్తానికి బ్యాంకులోకి ఎవరో వచ్చారు, అది కూడా దొంగతనం జరుగుతుంది అని చెప్పేసి. ఎందుకంటే కింద పడిపోయిన కొన్ని సామాన్లు చూస్తాడనమాట. దాంతో మెల్లగా గన్ను మీద చేయవేద్దాం అనుకునే సమయానికి హీరో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ మనిషి ఏంటంటే గన్ను తీసుకొని పోలీస్ మీద అటాక్ చేస్తాడు. అక్కడ ఒక పెద్ద ఫైరింగ్ జరుగుతుంది. అంతేకాకుండా పోలీస్ కూడా లోపలికి వచ్చేసి ఆ రాబరీ చేసే వాళ్ళని కూడా కాల్ చేస్తాడు. అందులోనూ హీరో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ ని కాలుస్తాడు పొట్ట మీద. దాంతో మనోడు ఏంటంటే కింద పడిపోతాడు. అంతా అయిపోయింది అనుకునే సమయానికి సడన్ గా హీరో ఏంటంటే తన పోలీస్ ఫ్రెండ్ కి సైగ చేస్తూ ఉంటాడు. కాకపోతే పోలీస్ కి ఏంటంటే ఏం అర్థం కాదనమాట. చూస్తే వెనకాలే ఆ రాబరీ చేసే వాళ్ళలో ఒక అతను ఏం చేస్తాడంటే గన్ను తీసుకొని పోలీస్ ఆఫీసర్ ని అక్కడే కాల్చి చెంపతలు పడేస్తాడు. మరోవైపు హీరో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ ఏమంటాడంటే వాడు బతికే ఉంటాడేమో, ఇంకో 2 సార్లు కాలు అని చెప్పేసి అంటాడు. దాంతో అతను కూడా కాలుస్తాడు. బట్ హీరో వైపు వాళ్ళిద్దరు తిరిగి చూస్తే ఈ గ్యాప్ లోనే హీరో ఏంటంటే ఆ డబ్బులున్న బండిని స్టార్ట్ చేసుకొని, అంటే వీళ్ళు దొంగతనం చేసిన డబ్బులను కారులో పెట్టారు కదా, ఆ కారు స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతేకాకుండా హీరో ఏంటంటే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లేటప్పుడు ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోకి ఎలాగైతే యాక్సిడెంట్ అయిందో ఆ విజువల్స్ అన్ని తనకు గుర్తొస్తూ ఉంటాయి. అంతేకాకుండా తానేంటంటే ఏమి చేసేది లేక ఎలాగోలా కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఆ తర్వాత కారు డ్రైవ్ చేయలేక ఒక దగ్గర ఆపేస్తాడు. అంతేకాకుండా డిక్కీలో ఏదో సౌండ్ వస్తుందని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే అందులో డబ్బులుంటాయి. అప్పుడు హీరోకి తెలుస్తుంది బేసికల్ గా ఈ కారులోనే వాళ్ళు డబ్బులు పెట్టారని చెప్పేసి. ఎందుకంటే హీరో ఫస్ట్ తన కారులో పారిపోదాం అని చూస్తాడు, మనకి ఎందుకురా బాబీ గొడవ అని చెప్పేసి. కానీ హీరోకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటి, కారు తాళాన్ని అందులోనే మర్చిపోతాడు. ఆ కంగారులో మళ్ళీ ఈ కారు దగ్గరకు వచ్చి స్టార్ట్ చేసుకుని వస్తాడు అనమాట. అది జరిగింది. వెంటనే హీరో ఏం చేస్తారంటే మొత్తానికి డబ్బులు వచ్చాయి కదా అని చెప్పేసి డైరెక్ట్ గా తన రూమ్ దగ్గరకు వచ్చి తన ఫ్రెండ్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి హీరో తన ఫ్రెండ్ కాల్ చేస్తాడు. అంటే తన కళ్ళు కనిపించిన ఫ్రెండ్ ఉన్నాడు కదా, బ్లైండ్ ఫ్రెండ్, అతనికి కాల్ చేస్తాడు. కాకపోతే అక్కడ హీరో వల్ల స్కూల్ ఫ్రెండ్ కాల్ లిఫ్ట్ చేస్తాడనమాట. హీరో గెస్ చేస్తాడు వీడు ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడని చెప్పేసి. ఆడేమంటాడంటే డబ్బులు ఇచ్చి వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే చూడు, ఆ లాకర్ లోపలికి వెళ్ళింది నేను, అంతేకాకుండా లాకర్ లోపల ఫేస్ రికార్డ్ అయింది నాది, కాబట్టి మీరు డబ్బులు తీసుకొని పారిపోతే పోలీసులు నా వెనకాల పడతారు, నా వల్ల కాదని చెప్పేసి కాల్ కట్ చేసి కారు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. అది కూడా హీరో ఎక్కడికి వెళ్తాడంటే వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే వాళ్ళ అమ్మ నాన్న ప్రశాంతంగా నిద్రపోతారు. అంతేకాకుండా హీరో అక్కడికి వచ్చిన తర్వాత ఆ విలన్ గాడి గురించి, అంటే హీరో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పేసి తను రాసుకునే పుస్తకంలో తెరిచి చూస్తాడనమాట. అందులో తానేం రాసుకుంటాడంటే ఆ స్కూల్ ఫ్రెండ్ చెప్పిన మాటనే రాస్తాడు. ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గర పవర్ ఉన్నట్టు అని చెప్పేసి. ఇప్పుడు డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి, మన కథలో హీరో దగ్గర ఉన్నాయి. దాంతో హీరో ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్ ని ఎలాగైనా కాపాడుకోవాలి, అది కూడా తన దగ్గర ఉన్న పవర్ ని యూజ్ చేసుకొని. కాకపోతే తన ఫ్రెండ్ ని కాపాడాలంటే ఫస్ట్ ఏం చేయాలి, స్కూల్ ఫ్రెండ్ ని ఆ తర్వాత పక్కన ఉన్న వాడిని చంపేయాలి. అందులో మరీ ముఖ్యంగా ఈ స్కూల్ ఫ్రెండ్ గాడికి ఆల్రెడీ బుల్లెట్ దిగింది. వాడి దగ్గర ఏంటంటే అంత పవర్ ఉండదు. కాకపోతే పక్కనున్న వాడు మాత్రం తన ఫ్రెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ ని చంపేశాడు. ఫస్ట్ వాడిని చంపేయాలని చెప్పేసి అందులో రాసుకుంటాడు. అంతేకాకుండా వాళ్ళ నాన్నగారి దగ్గర ఒక గన్ను ఉంది కదా, ఆ గన్ను తీసుకొని డబ్బులు బ్యాగులోనే పెట్టుకుంటాడు. ఆ గన్ను ఏ బ్యాగులో ఉందని చెప్పేసి గుర్తు కోసం అని చెప్పేసి ఒక చిన్నపాటి రోప్ కూడా కట్టేసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే అప్పుడు తన స్కూల్ ఫ్రెండ్ కి కాల్ చేస్తాడు. కాల్ చేసి హీరో ఏమంటాడంటే చూడు, నువ్వు ఏం చెప్పినా సరే నేను వినను, కానీ నేను చెప్పేది మాత్రం విను. ఫస్ట్ నేనేం చేస్తానంటే నా ఫ్రెండ్ ని తీసుకెళ్ళడానికి ఒక ప్లేస్ కి వస్తాను. నువ్వు నా ఫ్రెండ్ ని నాకు అప్పచెప్పిన తర్వాత నేను ఒక చోట డబ్బులు దాచిపెట్టాను, ఆ ప్లేస్ చెప్తాను, నువ్వు అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకుని వెళ్ళిపో, ఇదే డీలు, నువ్వేం మాట్లాడకని చెప్పేసి హీరో కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత ఒక ప్లేస్ కి వెళ్ళి అక్కడ డబ్బులు బ్యాగ్ ని దాచిపెట్టేస్తాడు. 2 బ్యాగుల్ని పెట్టేసి హీరో ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్ ని రిసీవ్ చేసుకునే ప్లేస్ కి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు తన ఫ్రెండ్ కోసం అని చెప్పేసి. కాకపోతే హీరోకి ఏంటంటే సడన్ గా నిద్ర వచ్చేస్తుంది అనమాట. అలా నిద్రపోయేటప్పుడు సడన్ గా కార్ అద్దం పగలగొట్టేసుకొని తన స్కూల్ ఫ్రెండ్ వాళ్ళ మనిషి, అంటే ఆ విలన్ గడి మనిషి వచ్చేస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరోని లాక్కొని బయటకు వస్తాడు. మరీ ముఖ్యంగా డబ్బులు ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అని చెప్పేసి అంటాడు. నా ఫ్రెండ్ నాకు అప్పు చెప్పేంత వరకు నేను చెప్పను అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ అంతేకాకుండా ఆ ఫ్రెండ్ గడి మనిషి ఇద్దరు చెరోకలకి గన్ను గురిపెట్టి హీరో దగ్గర ఉన్న బుక్ లాక్కొని చూస్తాడనమాట. చూస్తే ఇంకేముంది, హీరో ఎక్కడ డబ్బులు దాచిపెట్టాడో ఆ అడ్రస్
అడ్రస్ రాసి ఉంటుంది. దాంతో ఈ నలుగురు కలిసి బయలుదేరి ఆ ప్లేస్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ ఏంటంటే బాగా గాయం అయిపోయింది కదా, అందులోనూ బ్లడ్ కూడా పోతూ ఉంటుంది మెల్లగా. మనోడు హాస్పిటల్కి వెళ్ళినా పోలీసులు పట్టుకుంటారు కదా, అందుకని ఎక్కడికి వెళ్లకుండా ఇలాగే ఉంటాడు. దాంతో మనోడు నడవలేకపోయేసరికి ఆ డిక్కీ దగ్గర కూర్చొని ఉంటాడు. మరోవైపు వాడి మనిషి మాత్రం హీరోకి గన్ను గురిపెట్టి ఆ బ్యాగ్ తీసుకొని రారా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి 2 బ్యాగుల్లో ఒక బ్యాగ్ ఇస్తాడు. అదే సమయంలో తాను ఏం చేస్తాడంటే ఆ బ్యాగ్ తీసుకెళ్లి బండిలో పెట్టి వచ్చే గ్యాప్ లోనే హీరో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ మనిషికి ఏంటంటే ఒక డౌట్ వస్తుంది అనమాట. ఇప్పుడు డబ్బులు మనకు దొరికాయి, వీళ్ళిద్దరిని ఇక్కడే చంపేస్తే పోతుంది కదా అని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ ను బయటికి తీసుకొచ్చి గన్ను పెట్టి కాల్చే గ్యాప్ లోనే హీరో ఏం చేస్తాడంటే తన దగ్గరున్న బ్యాగులో వాళ్ళ నాన్నగారి గన్ను ఉంది కదా, ఆ గన్నుతో కాలుస్తాడు. దాంతో అతను అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత ఇంకా మిగిలింది ఎవరు, హీరో వాళ్ళ స్కూల్ ఫ్రెండే కదా, కాకపోతే అతనికి ఆల్రెడీ బుల్లెట్ తగిలి 1.5 రోజు అవుతుంది కదా, తానేంటంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. అందులోను కింద పడి తాను గిలగలా కొట్టేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మనోడికి ఆస్తమా ఉందన్నమాట. అంతేకాకుండా ఇన్హీలర్ కూడా పక్కనే ఉంటుంది. దాని దగ్గరికి పాక్కుంటూ వచ్చే గ్యాప్ లోనే అక్కడే హీరో వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ చనిపోతాడు. ఇంకేముంది, మిగిలింది హీరో, ఆ తర్వాత బ్లైండ్ ఫ్రెండ్. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఈ డబ్బు మొత్తం తీసుకెళ్లి పోలీసులకి సరెండర్ చేస్తాడు. అందులో ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఆ రాబరీ చేయడానికి వచ్చిన వాళ్ళు ఏం చేశారు, బ్యాంకు లోపల ఉన్న సీసీ కెమెరా వైర్స్ అని కట్ చేశారు కదా, అవి సీసీ కెమెరా వైర్స్ కాదనమాట, అవి టెలిఫోన్ వైర్స్. సో దానివల్ల ఏమైందంటే కెమెరాలో ప్రతిదీ రికార్డ్ అయింది. అందులోని హీరో బయటకు వెళ్ళింది, బయట ఉన్న ఆ మనుషులందరూ హీరోని కొట్టి లోపల తీసుకొచ్చింది, హీరో చేత బలవంతంగా దొంగతనం చేయించింది. ఇలా ప్రతిదీ రికార్డ్ అవుతుంది. అంతేకాకుండా హీరో కూడా డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చేసాడు కదా. సో దాంతో పోలీసులకు అర్థమైపోతుంది ఈ దొంగతనానికి హీరోకి ఎటువంటి సంబంధం లేదు. అందులోనూ నిజాయితీగా హీరోనే వాళ్ళని చంపేసి ఈ డబ్బులు తీసుకొచ్చి బ్యాంకు వాళ్ళకి ఇచ్చాడని చెప్పేసి పోలీసులందరూ హీరోని అభినందిస్తారు. ఆ తర్వాత హీరో ఏంటంటే లోకల్ గా బాగా పాపులర్ అయిపోతాడు. అంతేకాకుండా మళ్ళీ బ్యాంకుకి వెళ్ళి బ్యాంకు మేనేజర్ ని లోన్ అడుగుతాడు అనమాట. ఈసారి బ్యాంకు మేనేజర్ ఏంటంటే హీరో మంచితనానికి, అందులోనూ తనకున్న టాలెంట్ కి అడిగినంత లోన్ కన్నా ఎక్కువ లోనే ఇస్తాడు. ఇంకేముంది, హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేస్తారు. మరీ ముఖ్యంగా ఆ రెస్టారెంట్ కి హీరో వాళ్ళ నాన్న వచ్చి ప్రతిరోజు తినేసి వెళ్తూ ఉంటాడు అనమాట. దాంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. అలాగా హీరో తన కాళ్ళ మీద నిలబడుతూనే మరోవైపు తన ఫ్రెండ్ కు తోడుగా ఉంటాడు. తన ఫ్రెండ్ ని వదిలేసి వెళ్లకుండా తనతోనే హ్యాపీగా ఉంటాడు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోకి ఎప్పటికీ ఒక నమ్మకం ఉందన్నమాట. అదేంటంటే పాపం హీరోయిన్కి తన వల్లే కాలిపోయింది కదా, దానివల్ల తానేంటంటే ఆర్టిఫిషియల్ కాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది కదా, బట్ తను ఏదో ఒక రోజు తనని క్షమించి తనతో జీవితాన్ని గడుపుతుందని చెప్పేసి ఒక నమ్మకంతో, అంటే తనని మళ్ళీ తిరిగి లవ్ చేస్తుందని ఒక నమ్మకంతో తను వెళ్లే ఆ రూట్ లో మాత్రం తన కోసం కూర్చొని చూస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి కూడా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది పెద్దగా పట్టించుకోకుండా. కాకపోతే హీరో మాత్రం ఒక నమ్మకంతో అలా హీరోయిన్ చూస్తూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. నిజం చెప్పండి, ఈ సినిమా మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చితే మాత్రం మీ అభిప్రాయం తెలపండి, అది కూడా కామెంట్ రూపంలో. ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.